ప్రస్థానం సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన దేవకట్ట తన తదుపరి సినిమా ఏ హీరోతో అనేది తేల్చడం లేదు. మొన్నటిదాకా బాలకృష్ణ అని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, రవితేజ ఇలా రకరకాల పేర్లు బయటకు వచ్చాయి. ఇంతకీ ఆటోనగర్ సూర్య ఎవరు? ప్రస్థానం సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయినా ఆ చిత్ర దర్శకుడు దేవకట్టకు మాత్రం ఫుల్ మార్కులు సంపాదించి పెట్టింది. ఆయనతో సినిమా చేయాలని చాలా మంది అనుకుంటున్నా దేవకట్ట మాత్రం తన తదుపరి చిత్రం ఆటోనగర్ సూర్యగా ఎవరు కనిపించనున్నారు అనేది బయటపెట్టడం లేదు. ఇప్పటికే ఆయన రిలీజ్ చేసిన వాయిస్ ప్రోమో సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో మొదట హీరోగా బాలకృష్ణ పేరు బయటకొచ్చింది. ఆ తర్వాత రవితేజ అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇంటర్నెట్ లో కొందరు అభిమానులు పవన్ కళ్యాణ్ తో ఏకంగా ప్రోమోలు కూడా రూపొందించి వదిలారు. ఇంతకీ దేవకట్ట తన ఆటోనగర్ సూర్య సినిమాకు హీరోగా ఎవరిని ప్రకటిస్తారనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. చూడు బాబాయ్, కొట్టుకు చావడానికి మన మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఓ హక్కు ఉంది, ఎదగడం, తెలిసిన పని చేసుకుంటూ కెపాసిటీకి తగ్గట్టు ఎదగడం. కానీ ఆ హక్కుని కబ్జా చేస్తూ ఎదగడమే ఇలాంటి లోఫర్ల హక్కు అనుకుంటారు. హిస్టరీలో జరిగిన ప్రతి పోరాటానికి, విప్లవానికి, యుద్ధానికి ఇదే కారణం. అవును, నేను అనాథనే, కానీ అనామకుడిని కాదు. నా పేరు సూర్య, ఆటోనగర్ సూర్య. నేను ముట్టుకుంటే రిపేర్ చేయలేని వస్తువు లేదు. మొత్తానికి దేవకట్ట తెలివైన వాడే. ఒక్క ప్రోమో వదిలి అందరిలోనూ తన సినిమా పట్ల ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. అయితే అంతా బాగానే ఉంది కానీ ప్రొడ్యూసర్ ఎవరు అనేది ఇంకా తేలాలన్నది మరో టాక్. ఇంతకీ ఇందులో ఏది వాస్తవమో ఆయనే చెప్పాలి. చూడు చాలు గీటు రాయిరో కరకర కరలాడే మిరపకాయలో యారో ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి గుంటరి ఆడులో పిల్లంతా తున్నుకుపోయే కన్నులు ఉన్నది.